ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కాపులకు మధ్య దూరం పెరుగుతోందా? రాష్ట్ర వ్యాప్తంగా కాపులను అన్ని రంగాల్లో తొక్కేస్తున్నారని అభిప్రాయం కాపుల్లో కనిపిస్తోందా? రాజ్యసభ పదవితో పాటు కాపు అధికారులకు కీలక పోస్టులు ఇవ్వకపోవడంతో వారంతా నారాజయ్యారా? ఈ విషయంలో కాపు పెద్దగా ఉన్న పవన్ కళ్యాణ్ తమను పట్టించుకోవడం లేదని నేతలంతా తెగ ఫీల్ అవుతున్నారా? పవన్ కళ్యాణ్ తన పవర్ చూపించకపోవడంతో ఈ వ్యవహారాలన్నీ జరుగుతున్నాయని కాపు నేతలంతా తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. మరి ఈ విషయంలో పవన్ కూడా ఎందుకు సైలెంట్ అయ్యారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపులు కీలకం. కాపు నేతలు ఏ వైపు నిలిస్తే ఆ పార్టీకి పవర్ దక్కుతుందని ప్రచారం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాపు పెద్దగా రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్ కాపులను తనపై తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు కాపులకు మధ్య దూరం పెరుగుతుంది. రాష్ట్రంలో కాపులకు ప్రాధాన్యత తగ్గుతుందనే ఆవేదన ఆ వర్గం నేతల్లో కనిపిస్తుంది. ఇందుకు ఇటీవల జరుగుతున్న పరిణామాలే కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా 5% రిజర్వేషన్ల అమలు, కాపు కార్పొరేషన్కు 6,000 కోట్ల నిధుల విడుదల, విదేశీ విద్య నిధుల విడుదల, కాపు అధికారుల పోస్టింగుల్లో తమకు ప్రాధాన్యం దక్కడం లేదన్న ఆవేదన కాపుల్లో స్పష్టంగా కనిపిస్తుందట. అందుకే ఓసారి రహస్య సమావేశం నిర్వహించిన కాపులు మరోసారి రంగంలోకి దిగేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. గతంలో వైఎస్ జగన్ కు భయపడి మౌనంగా ఉన్న కాపులు వైసీపీపై వ్యతిరేకంతోనే పవన్ కళ్యాణ్ కు దగ్గరయ్యారు. కులపరంగా కాపులకు కమ్మ సామాజిక వర్గం వ్యతిరేకం అయినప్పటికీ కేవలం పవన్ తమ పక్కన ఉంటే సరిపోతుందని పవన్ కు అండగా నిలిచారు. కానీ ఇప్పుడు తమను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదన్న ఆవేదన వారిలో కనిపిస్తుందని ప్రచారం సాగుతుంది. ఇక ఏపీలో కూటమి సర్కార్ పవర్లోకి వచ్చి 2 ఏళ్లవుతుంది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఒక్క కాపు సంఘం నేతకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని, ఆయన చుట్టూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారనే చర్చ జరుగుతుంది. ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత చిరంజీవి పక్కన కూడా కమ్మవారే ఉండేవారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మరోవైపు త్వరలో భర్తీ అయ్యే రాజ్యసభ పదవిని సైతం కమ్మ వర్గానికి చెందిన లింగమనేని రమేష్ కు ఇస్తారన్న ప్రచారం కాపుల ఆగ్రహానికి కారణమవుతుందట. జనసేనలో సమర్థులైన కాపులు, నమ్మకస్తులు ఎంతో మంది ఉన్నప్పటికీ కమ్మ వర్గానికి చెందిన లింగమనేనికి ఇవ్వాల్సిన అవసరం ఏంటని ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారట. అసలు పార్టీ కోసం పనిచేసిన ఎంతో మంది కాపులు ఉండగా వ్యాపారస్తుడైన లింగమనేనికి సీటు ఇవ్వాల్సిన పనేంటని ప్రశ్నిస్తున్నారట. అంటే రాజ్యసభకు అర్హులైన కాపులెవరూ పార్టీలో లేరన్న సంకేతాలిస్తున్నారా అని కాపు నేతలు ప్రశ్నిస్తున్నారు. నిజానికి పవన్ కాపు నేతలకు అందుబాటులో లేకపోవడంతో ఆయన్ను నమ్మి వచ్చిన కాపు నేతలు పార్టీకి దూరమయ్యారని గుర్తు చేస్తున్నారు. జనసేనలో పవన్ ఉన్నతి కోసం నిబద్ధతతో పనిచేసిన బొలిశెట్టి సత్య లాంటి వాళ్లు వెళ్లిపోయారని, పార్టీ కోసం వైసీపీతో పోరాడిన మరికొందరు పవన్ కు వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితికి కారణం ఎవరని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎపిసోడ్ కూడా జనసేనకు కాపులను దూరం చేస్తుందన్న చర్చ జరుగుతుంది. ఇటీవల టీడీపీ నేతలు అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేశారు. ఆ తర్వాత వైసీపీ కాపులంతా అంబటికి అండగా నిలిచారు. ఈ నేపథ్యంలోనే కాపు సంఘాల నేతలు వైసీపీపై ఎదురుదాడిని తగ్గించారని అంటున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు పవన్ పై వైసీపీ నేతలు విమర్శించిన సందర్భంలో జనసేన నుంచి 2-3 నేతలు మాత్రమే వారిపై ఎదురుదాడి చేసేవారు. కానీ జనసేన నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోయినా కాపు నాయకులు, సంఘాలు మాత్రం తమంతట తాము రంగంలోకి దిగి జగన్పై మూకుముడిగా కౌంటర్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ ఎదురుదాడి తగ్గిపోవడం గమనార్హం. వైసీపీ నేతలు తరచూ పవన్ లక్ష్యంగా విమర్శల దాడి చేస్తున్నా కాపు నేతలు మునుపటి మాదిరిగా ఎదురుదాడి చేయకుండా మౌనం పాటిస్తుండడం హాట్ టాపిక్ అవుతుంది. తమ జాతి సమస్యలను పట్టించుకొని పవన్ కళ్యాణ్ కు తాము కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సిన పని లేదన్నది వారి మౌనానికి కారణంగా కనిపిస్తుంది. ఈ పరిణామాలు రాజకీయంగా జనసేనకు నష్టమేనంటున్నారు.
కులబలం ప్రతిపాదికపై గెలిచిన జనసేనకు ఇప్పుడు అదే సొంత కులం దూరమవ్వడం ప్రమాదకర సంకేతమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏపీ, హైదరాబాద్ వేదికగా కాపు నేతలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారట. నెల రోజుల క్రితం హైదరాబాద్లో కాపు నేతలు సమావేశమయ్యారట. ఆ తర్వాత గచ్చిబౌలిలో కూడా మరో సమావేశం జరిగినట్టు తెలుస్తుంది. వీటికి టీడీపీకి చెందిన కాపు ఎమ్మెల్యేలు కూడా హాజరైనట్లు సమాచారం. తాజాగా కర్నూలులో కాపు నేతల సమావేశం కావడం హాట్ టాపిక్ గా మారింది. అయితే విందు సమావేశాల పేరిట జరుగుతున్న ఈ సమావేశాలలో కాపు అధికారులకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని, పోస్టింగులు ఇచ్చిన వెంటనే రద్దు చేయడం, పోస్టింగులు ఇచ్చిన 10 రోజులకే వెనక్కి పంపించడం చేస్తున్నారన్న చర్చ జరిగినట్లు సమాచారం. సీఎంఓలో ఒక్క కాపు ఐఏఎస్ అధికారికి స్థానం కల్పించకపోవడం అన్యాయమని, కాపు అధికారులకు పోస్టింగుల్లో అన్యాయం జరుగుతున్నా పవన్ పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి ఆ సమావేశాలలో వ్యక్తమైనట్లు తెలుస్తుంది. జగన్ హయాంలో కాపు అధికారులకు జరిగిన అన్యాయాన్ని కూటమి, పవన్ సరిదిద్దుతారనుకుంటే ఇప్పుడు అదే అన్యాయం కొనసాగుతుందని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఉత్తరాంధ్రలో వెలమ సామాజిక వర్గం తనను రాజకీయంగా అణచివేస్తుందన్న ఆగ్రహం తూర్పు కాపుల్లో వ్యక్తమవుతుందట. దీనికి సంబంధించి కాపు నేతలు విశాఖ నోవోటెల్ హోటల్లో ఒక రహస్య సమావేశం నిర్వహించినట్లు తెలుస్తుంది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తమ పలుకుబడి ఉపయోగించి ఉత్తరాంధ్రలోని అన్ని శాఖల హెచ్ఏఓడి, ఇతర కీలక విభాగాల్లో తమ కులానికి చెందిన వారికే పోస్టింగులు ఇప్పిస్తున్నారన్న ఆగ్రహం తూర్పు కాపు సంఘాల్లో కట్టలు తెంచుకుంటుంది. ఉత్తరాంధ్రలో ఎక్కువ జనాభా ప్రభావమున్న తూర్పు కాపులను పక్కన పెట్టి కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే బలమున్న వెలమ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల కాపులు దూరమయ్యే ప్రమాదం ఉందని కూటమి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిని ఉత్తరాంధ్రకు చెందిన జనసేన కాపు నేతలు వ్యతిరేకించకపోవడంపై తూర్పు కాపు నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది. జనసేన ఎమ్మెల్యేలు కూడా కాపు, తూర్పు కాపులను పట్టించుకోవడం లేదని, వారి ప్రాధాన్యతలు వేరే ఉన్నాయని ప్రచారం సాగుతుంది. మొత్తం మీద వరుస పరిణామాలన్నీ కాపులు వర్సెస్ పవన్ అన్నట్టుగా మారుతున్నాయి. ఈ విషయంలో పవన్ కల్పించుకొని కాపులకు కూల్చేస్తారా లేక సైలెంట్ గా ఉంటారా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే.